మీఠా పోహాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. కట్టా మీఠా పోహాకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన అటుకులు, బెల్లం పొడి, కారం, ఉప్పు, కరివేపాకు, నూనె, పల్లీలు, ఎండు కొబ్బరి తురుము. కట్టా మీఠా పోహాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి సిరి? ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి. నువ్వు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు చెప్పు. ఫ్రీ టైంలో నేను మ్యూజిక్ వింటా, మూవీస్ చూస్తా, రైటింగ్స్ రాస్తా. రైటింగ్సా? ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రైటింగ్స్ అంటే ఏం రాస్తుంటావు? కవితలా, స్టోరీసా? కవితలు లైక్ ఆ టైంలో ర్యాండమ్గా ఏ వచ్చేస్తే అవి రాసేస్తూ ఉంటా. అంటే ఎక్కువ లైక్ ఏ జానర్ రాస్తుంటావు? లవ్. ఆహా, కరెక్ట్గా గెస్ చేసా. ఎందుకు లవ్? మనకి ఒక్కడు పడట్లేడు, సో ఆ ఎమోషన్ నాకు తెలియదు కాబట్టి ఆ ఎమోషన్లోనే బాగా రాస్తూ ఉంటా. అంటే నీకెవ్వరు పడట్లేదని పడితే ఎట్లుంటుందని ఊహించుకుని రాస్తావా? యా, అఫ్ కోర్స్. అంటే మన దగ్గర ఏవి అయితే లేవో అవే కావాలి కావాలి అనుకుంటాం కదా. సో లవ్ కొద్దిగా ఉంది నా దగ్గర, సో అది కావాలి అని బాగా దాని మీదనే రాస్తుంటా. లైక్ కవితల రూపంలో దేవుడికి మేనిఫెస్ట్ చేస్తా, మంచి లవ్ రావాలి, ట్రూ లవ్ రావాలి అని. ఒకటి కావాలి. ఓకే, సో క్వాలిటీస్ ఎట్లాంటి క్వాలిటీస్ కావాలి? పెద్ద అట్లా ఏమి ఉండదు, నార్మల్ గర్ల్స్ కున్నా. లైక్ హీ షుడ్ బి అండర్స్టాండింగ్, సపోర్టివ్. ఇవన్నీ కాకుండా రియాలిటీ మాట్లాడుకుందాము, కాకపోతే మనం కుకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఎస్. సో ప్యాన్ హీట్ అయిపోయింది. ఎస్. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొన్ని పల్లీలు తీసుకొని, పల్లీల తర్వాత కరివేపాకు, అటుకులు వేసుకోవాలి. నానబెట్టిన అటుకులు వేసేసుకోవాలి మనం. ఒరే ప్రసాదం పెట్టేటట్టు ఇంత తీస్తున్నావు ఏంట్రా అన్ని? ఉప్పు వేసుకోవాలి. సో ఒకసారి మంచి ఉప్పు వేసాక మిక్స్ అవ్వడానికి కొంచెం కలుపుకుందాం. తర్వాత ఇప్పుడు మూత పెట్టేయాలి కొంచెం. ఇది ఓకే, సో ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? ఒక 2 minutes అట్లా. ఓకే, సో ఇది ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. ఈ లోపల మనం సిరితో మాట్లాడదాం. ఇంతకీ నువ్వు అందంగా ఉంటావు, మీ అక్క అందంగా ఉంటుందా? అఫ్ కోర్స్ మా అక్కనే అందంగా ఉంటుందని నా అభిప్రాయం. ఓకే, సో నీకు నీ అక్కలో బాగా ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? వెల్ మెచ్యూర్డ్ ఎనఫ్, నన్ను మంచిగా డీల్ చేస్తుంది, సిచ్యువేషన్స్ చాలా బాగా అర్థం చేసుకుంటుంది. లైక్ మెచ్యూర్డ్, దట్స్ ద క్వాలిటీ ఐ లైక్. నైస్, సూపర్. సో అక్క గురించి తెలిసేసింది కాబట్టి నెక్స్ట్ ఆ ఫ్యూచర్ క్వాలిటీస్ ఏంటి, ఏం కావాలి? సపోర్టివ్, అండర్స్టాండింగ్. మరి హైట్ అండ్ వెయిట్? 5'9". నా మ్యాడ్నెస్ ని భరించేలాగా ఈగోలేస్తా అంటే చాలు. నిన్ను ఇంత అందంగా ఉంటే నిన్ను ఎవడు భరించాడు చెప్పు? నిన్ను అసలు ఎవడైనా బుద్ధున్నాడు వదిలేసి వెళ్తాడా? సో ఇది ఎంత వరకు వచ్చింది చూసేద్దాం. ఇది ఒకసారి మిక్స్ చేద్దాం. సో ఇది కొంచెం ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. అప్పటిలోపు మనం మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్స్ చేద్దాం. సో దీంట్లో కొన్ని వాటర్ చాలా. ఎస్. ఇప్పుడు వాటర్లో ఒక 3 స్పూన్ జాగరీ పౌడర్ వేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ఎండు కొబ్బరి తురుము కూడా వేసేసుకున్నాం మనం ఇప్పుడు. సో అది మంచిగా ఒక టెక్స్చర్ వచ్చే వరకు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో కట్టా మీఠా అంటే మెయిన్ ఇదే అనమాట. ఎస్, అది నార్మల్ పోహా లాగా. ఇది కొంచెం మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేస్తారు. కట్టా మీఠా అంటే ఇదే స్పెషాలిటీ. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం వేసేసుకుందాం. మిక్స్. ఓకే, సో ఇది మిక్సింగ్ కూడా అయిపోయింది. మరి సర్వ్ చేసుకుందామా? ఎస్. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అలాగే వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తాం. ఫైనలీ మా సిరి చేసిన కట్టా మీఠా పోహా రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. కట్టా మీఠా పోహాకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన అటుకులు, బెల్లం పొడి, కారం, ఉప్పు,
కరివేపాకు, నూనె, పల్లీలు, ఎండు కొబ్బరి తురుము. కట్టా మీఠా పోహా తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా నూనె, పల్లీలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన అటుకులు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో తగినంత నీళ్లు, బెల్లం పొడి, ఉప్పు, కారం, ఎండు కొబ్బరి తురుము వేసి కలుపుకుని ఇప్పుడు ఆ మిశ్రమంని ప్యాన్ లో వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ టేస్టీ కట్టా మీఠా పోహా రెడీ.